ఇది చాలా గొప్ప స్తోత్రం. సాధారణంగా నాకు తెలుసున్నంత వరకు ఎక్కడ బయట స్తోత్ర మంజరులలోనూ వాటిల్లోనూ ఎక్కడా లేదు. బ్రహ్మాండ పురాణంలో చక్కగా శంభుదేవుణ్ణి ఉద్దేశించి అసుర సంధ్య వేళలో చదువుకోవడానికి, అలాగే లలితాదేవిని ఆవిర్భవించమని దేవతలు చేసిన ప్రార్థన, ఉత్తర క్షణంలో ఆవిడ అనుగ్రహించి ఆవిర్భవించినటువంటి సందర్భంలో చేసిన స్తోత్రం, మూడు ఒక వరుస క్రమంలో అలా చదవడం వల్ల చక్కగా ఇంటికి సర్వమంగళములు చేకూరుతాయి. ప్రతిరోజు అలా రోజు అసుర సంధ్య వేళలో అందులో దేవాలయంలో కూర్చుని చదవడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం పరిపుష్టంగా లభిస్తుంది. పైగా లలితా సహస్రనామ స్తోత్రం అనేటటువంటిది చాలా గొప్పది. అటువంటి స్తోత్రం వినే ముందు ఒక్కసారి మీ అందరూ కూడా భగవన్నామం చెప్పడం వల్ల మీకు ఆ ఈశ్వరుడు యొక్క కారుణ్యం పరిపూర్ణంగా లభిస్తుంది అని ఈ స్తోత్రాన్ని మొట్టమొదటి రోజుకే అచ్చు వేయించి మీ అందరికీ అందే ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి స్తోత్రం చదవడం పెద్ద విశేషమే ఉంది. స్తోత్రం అయిపోయిన తర్వాత ఉపన్యాసానికి ఎడదామనే ప్రక్రియ పెట్టుకోకండి. స్తోత్రం చదవడం ఎంతో గొప్పది. ఎందుకంటే తరచూ నేను మీతో ఉటంకిస్తూ ఉంటాను, మనుష్యుడికొక్కడికే భగవన్నామని చెప్పగలిగినటువంటి అధికారం ఉంటుంది. ప్రదోష వేళ పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కాలం, ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైన కాలము అని ఉండదు. ఎప్పుడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహము పరిపుష్టముగా లభించేటటువంటి కాలం. అటువంటి సమయంలో ముందు శంభుదేవుడి గురించి ప్రార్థన చేస్తే మీరు ఎన్ని మాటలైనా చెప్పండి, అమ్మవారు మహాపతివ్రత. ఆవిడికి తనని స్తోత్రం చేయడం కన్నా ముందు భగవత్ సంబంధంగా ఈశ్వర సంబంధమైన ప్రార్థన ఆవిడ వింటే ఆవిడ ప్రసన్నురాలవుతుంది. అందున మీరు నమ్మండి నమ్మపోండి, నేను ఒక పరమసత్యం మీకు చెప్తున్నాను. సువాసినిత్వం కలిగినటువంటి ఆడది ఎవ్వరైనా సరే అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం వల్లే ఆ సువాసినిత్వంతో ఉంటుంది. అటువంటి సువాసిని అమ్మవారిని ఉద్దేశించి ఒక్కసారి ఆ స్తోత్రం చెప్తే ఆవిడ పరమ ప్రసన్నురాలవుతుంది. అటువంటిది లలితా సహస్ర వ్యాఖ్యానం వింటూ ప్రతిరోజు అటువంటి స్తోత్రాన్ని చదివితే అమ్మవారి అనుగ్రహం ఎంత పరిపుష్టం అవుతుందో ఆలోచించండి. ఇళ్లలో ఏమైనా కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కూడా సర్దుకుంటాయి అమ్మవారి అనుగ్రహం చేత. తొందరగా పలుకుతుంది సువాసిని యొక్క ప్రార్థనకి, సువాసిని యొక్క అర్చనకి. అంత భక్తితో పిలిచిన మగవారికి కూడా తల్లి తల్లిగా వెంటనే బిడ్డకి పలికినట్టు పలుకుతుంది. కనుక చక్కగా రోజు ఆ స్తోత్రాన్ని అనుసంధానం చేసుకోవడం అనేటటువంటిది మనకి ఇలా దేవాలయంలో కూర్చుని లలితా సహస్ర వ్యాఖ్యాన సందర్భాంతర్గతంగా చేసుకోవడం అనేది అన్ని వేళలా కుదరదు. ఒక ప్రత్యేకమైన కాలంలో అమ్మవారు అనుగ్రహించి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అప్పుడు అంత పరమ పవిత్రమైన అవకాశాన్ని చేజేతులా విడిచిపుచ్చుకోకూడదు. శంభుదేవుని గూర్చి ప్రార్థన. అసుర సంధ్య వేళలో శివస్తోత్రాన్ని చేస్తే అమ్మవారు పరమ ప్రసన్నురాలవుతుంది. ఎందుచేత అంటే ఆవిడ మహాపతివ్రత కనుక. ఆవిడ భర్త గారి గురించి నామం ఎక్కడ వినపడుతుందో అమ్మవారు అక్కడ పరమ ప్రశాంతిని, గొప్ప ఆనందాన్ని పొంది భక్తుల ఎడల పరమప్రీతిని పొందుతుంది. కనుక చక్కగా మనం శంభుదేవుని యొక్క ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. జయపాలనయన శ్రీతలోలనయన శ్రీతశైలనయన శర్వా జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో జయ చంద్రమౌళిన మదీంద్రమౌళిమణి సాంద్రహేళి చరణ జయ యోగ మార్గజిత రాగ దుర్గమునియాగ భాగ భర్గా జయ స్వర్గవాసి మతివర్గభాసి ప్రతిసర్గ సర్గ కల్పా జయ బంధు జీవ సుమ బంధు జీవ సమసాంధ్య రాగ జూట జయ చండ చండతర తాండవోగ్రభర కంపమాన భువన జయ హార హీర ఘన సార సారతర శారదాభ్రరూపా జయ శృంగి శృంగి శృతి భృంగి భృంగి భృతి నంది నంది వినుతి
జయకాలకంఠ కలకంఠ కంఠ సురసుందరీ స్తుతశ్రీ జయ భావజాత సమభావజాత సుకళాజిత ప్రియా హ్రీ జయ దగ్ధ భావ భవ స్నిగ్ధ భావ భవ ముగ్ధ భావ భవన జయ రుండమాలి జయ రూక్ష వీక్ష రుచిరుంద్ర రూప రుద్రా జయ నాసికాగ్రనయనోగ్ర దృష్టి జనితాగ్నిభుగ్న విభవా జయ ఘోర ఘోరతర తాపజాపతప ఉగ్ర రూప విజిత జయ కాంతిమాలి జయ క్రాంతికేలి జయ శాంతిశాలి శూలి జయ సూర్య చంద్ర శిఖి సూచనగ్రనయలోచనగ్ర ఉగ్ర జయ బ్రహ్మ విష్ణు పురుహూత ముఖ్య సురసన్నుతఘ్రియుగ్మ జయ ఫాల నేత్ర జయ చంద్ర శీర్ష జయ నాగభూష శూలీ జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో లలితావిర్భావమునకై దేవతల ప్రార్థన. విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైకనాయకీ లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ అనంగరూపిణి పరే జగదానందదాయిని లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ జ్ఞాత్వజ్ఞానజ్ఞేయరూపే మహాజ్ఞాన ప్రకాశిని లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ లోక సంహార రసికే కాళికే భద్రకాళికే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ లోక సంత్రాణ రసికే మంగళే సర్వమంగళే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ విశ్వసృష్టి పరాధీనే విశ్వనాథే విశంకటే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ సంవిద్వహ్ని హుతాశేషా సృష్టి సంపాదితాకృతే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ భండాద్యైస్తారకాద్యైశ్చాపీడితానాం సతాం ముదే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ సర్వదేవతకృత లలితా స్తోత్రం. ప్రాతుర్బభూవ పరమం తేజ పుంజమనూపమం కోటి సూర్య ప్రతీకాశం చంద్రకోటి సుశీతలం తన్మధ్యమే సముదభూచక్రాకారమనుత్తమం తన్మధ్యమే మహాదేవిముదయార్క సమప్రభాం
జగదుజ్జీవనాకారాం బ్రహ్మ విష్ణు శివాత్మికాం సౌందర్యసారసీమాం తామానందరససాగరాం జపాకుసుమసంకాశాం దాడిమీ కుసుమాంబరాం సర్వాభరణ సంయుక్తాం శృంగారైకరసాలయాం కృపాతారంగితాపాంగనయనాలోకకౌముదీం పాశాంకుశేక్షుకోదండ పంచబాణలసత్కరాం తాం విలోక్య మహాదేవీం దేవాః సర్వే సవాసవాః ప్రణేముర్ముదితాత్మానో భూయో భూయోఖిలాత్మికాం. ఈ శ్లోకాల గురించి ఇప్పుడు నేను ప్రస్తావన చేయడం కన్నా ఎలాగో ఉపన్యాసాంతర్గతంగా శ్లోకాలకి సంబంధించిన విశేషం వస్తుంది కాబట్టి నేను అక్కడ ప్రస్తావన చేస్తాను. దాని యొక్క వైశిష్ట్యం ఏమిటో మీరు తెలుసుకుందరు. కానీ మహోత్కృష్టమైనటువంటి స్తోత్రం బ్రహ్మాండ పురాణాంతర్గతం. అది ప్రతిరోజు దేవస్థానంలో కూర్చుని అసుర సంధ్య వేళలో ఇంతమందివి కలిసి పారాయణ చేయడం వల్ల, ఇంతమందివి కలిసి చదవడం వల్ల భగవంతుని యొక్క కృపాకటాక్షములు మన యందు ప్రసరించేటటువంటి అవకాశములు పుష్కళముగా ఉంటాయని ఋషిప్రోక్తము కనుక నమ్మి విశ్వాసంతో ప్రతిరోజు అసుర సంధ్య వేళలో వీటిని అనుసంధానం చేసి అందరం కలిసి పఠించిన తరువాత ప్రసంగాన్ని ప్రారంభం చేస్తూ ఉంటాను.